ఈ ఉదయకాల సమయంలో మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యమును వినుటకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, మనము నిన్నటి దినాన దేవదూతలు అనే పాఠాన్ని మనము ప్రారంభించుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ పాఠాన్ని ఈరోజు మరలా మనం కొనసాగించబోతూ ఉన్నాం. గడిచిన పాఠంలో నిన్నటి దినాన దేవదూతలు అనే పేరుకు గల అర్థాన్ని, అలాగే ఆ పేరుకున్న వివరణను, అలాగే వారికున్న వ్యక్తిగత పేర్లను, వారికున్న వ్యక్తిగత స్వభావ గుణలక్షణములను మనము నేర్చుకున్నాం. ఈరోజు వారి యొక్క గుణలక్షణాల్లో ఉన్న ఆ యొక్క వ్యత్యాసమును ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా వారు మరణం లేనివారు. అంటే దేవదూతలకున్న గుణలక్షణాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వారు మరణము లేనివారు. అంటే సాధారణమైన మనుషులు, నరులు, మానవులు మరణాన్ని కలిగి ఉంటారు, కానీ వారు మరణము లేనివారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనము కొత్త నిబంధన గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 35వ వచనము 36వ వచనము మనం చదువుకుందాం. పరమును మృతుల పునరుత్థానములు పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయుందురు కనుక వారికను చావనేరరు. వాస్తవానికి ఈ మాటలో రాయబడింది మన గురించే అయినప్పటికీ ఇది మరణానంతరం, అంటే పునరుత్థానం తర్వాత మనుషులను గూర్చి మాట్లాడుతూ పునరుత్థానం చెందిన మనుషులు ఎవరిని పోలి ఉంటారు అంటే వారిని గురించి చెప్తున్నారు. ఇక్కడ దేవదూత సమానులను దేవుని కుమారులనయుందురు కనుక వారికను చావనేరరు. అంటే దేవదూతలు దేవునితో సమానులు. అలాగే మనము కూడా పునరుత్థానం తర్వాత దేవదూతలాగా ఉంటాము, దేవునితో సమానులుగా ఉంటాము, దేవుని కుమారులమై ఉంటాము. మనకిక చావు అనేది లేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవదూత సమానులు అంటే దేవదూతలుతో మనం సమానులం అవుతాం. అంటే ఎందులో మనం సమానం అవుతాము అంటే మరణం విషయంలో. అంటే దేవదూతలకు ఏం లేదంటే ఇక్కడ మరణం లేదు. దేవుని కుమారులుగా మనం ఉంటాం కనుక మనం మరణం లేదు. అంటే ఇక్కడ మన పునరుత్థాన అనంతర మన యొక్క స్థితి ఏమై ఉంటుందో చెప్తూనే మనల్ని దేవదూతలతో పోల్చాడు. దేవదూతలకు మరణం లేదు, మనకి కూడా మరణం లేదు అనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. అంటే మనల్ని గురించి చెప్తూ ఉండగా ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏమిటి అంటే మనకి మరణం లేదు అని చెప్తూ దేవదూతలకు మరణం లేదు అని చెప్తున్నాడు. కనుక
దేవదూతలకి మరణం లేదు అనే సత్యాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక వారు మొదటిగా మరణరహితులు అనగా మరణము లేనివారు, మృత్యువు లేనివారు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే వారు మార్పు లేనివారు. అంటే ఇంగ్లీష్‌లో ఇమ్యూటబుల్ అన్నాడు. వారిలో మార్పుకు లోబడే స్వభావము అనేది లేదు. ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, వారు స్థల పరిమితికి లోబడని వారు. అంటే ఒకే స్థలానికి కట్టుబడి ఉండేవారు కాదు. ఒకే స్థలానికి వారు ఆహ్, అక్కడే ఉండేవారుగా ఇప్పుడు మనం ఉన్నాము. మానవ లోకానికి మాత్రమే మనం పరిమితులం. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా. అలాగే వీరు కూడా ఆహ్, మనలాగా ఒకే లోకానికి పరిమితమైన వారు కాదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అంటే ఒకవేళ వారు పరలోక వాసులు అని మనం నమ్ముతూ ఉంటే, కేవలం పరలోకానికి మాత్రమే చెందినవారు కాదు. అక్కడ మనం ఆహ్, దేవదూత సమానులు అన్నారు. దేవుని కుమారులు అన్నారు. కనుక మనం గ్రహించాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. నివాస స్థలము యొక్క పొలిమేరలు అంటే మానవునికి ఒక పొలిమేర అంటే పల్లెటూరులో ఉన్నవారికి ఈ సంగతి తెలుస్తుంది. ఆ ఊరికి పొలిమేర అనేది ఒకటుంటుంది. మే మేర అంటే హద్దు. కాబట్టి ఆ పొలిమేరలను ఏర్పరిచారు. ఎవరికి అంటే మనుషులకి. కానీ దేవదూతలు ఒక స్థలానికి పరిమితమైన వారు కాదు. ఎందుకు అంటే మనం ఉదాహరణకి నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. గబ్రియేలు అనే దేవదూత పరలోకం నుండి భూమి మీదకి మరియమ్మ దగ్గరికి పంపబడ్డాడు. వర్తమానం తీసుకొని రాబడ్డాడు. అలాగే మనము సంసోను యొక్క తల్లితో ఒక దేవదూత మాట్లాడటం చూస్తూ ఉంటాం. అలాగా అక్కడ దేవదూతలు ఆహ్, మాట్లాడిన సందర్భాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు పరలోక వాసులైనప్పటికీ వారు పరలోకమునకు, భూలోకమునకు లేక దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వారు వెళ్ళుటకు సామర్థ్యం కలిగిన వారు. అంతేగాని స్థల పరిమితి కలిగిన వారు కాదు. అంటే వారికి పొలిమేరలనేవి లేవు. హద్దులనేవి లేవు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనము నాలుగో విషయాన్ని గమనించినట్లయితే వారు శక్తివంతులు అనేది మనం గ్రహించాలి. వారు శక్తివంతులే కానీ సర్వశక్తిమంతులు కాదు. మనకంటే బలవంతులు కానీ దేవుని కంటే బలవంతులు కాదు. దేవుని కంటే తక్కువారు. ఎందుకంటే వారు దేవుని ఇంటిలో పరిచారకులు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి దేవదూతలు దేవునితో ఆహ్, సమానమైన వారు కాదు. వారు దేవుని కంటే తక్కువారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షతను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తులైన పౌలు గారు దెస్సలోనికయులకు రాసిన
పత్రిక మొదటి పత్రిక మనం చదువుకుందాం. మొదటి పత్రిక ఆహ్, రెండవ పత్రిక, మొదటి పత్రిక కాదండి. రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7 వచనాన్ని చదువుకుందాం. తెలుగు బైబిల్‌లో ఇది 6-8 కలిసిపోయి ఉంటుంది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై అంటాడు. ఈ కింద సమాచారం వేరుగా ఉంటుంది. ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. అలాగే ఇంకా కొన్ని వచనాలు గూడా మనం చూద్దాం. అంటే వారు శక్తివంతులు అనే విషయాన్ని. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనతో పాటు ఆయన దూతలు కూడా ప్రత్యక్షమవుతారు. ఇది మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట కనపడుతుంది. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఇక్కడ చూడండి, వారు బలవంతులు. అందుకే చెరసాలలో ఉన్న దేవుని సేవకులను విడుదల చేశారు. విడుదల చేసి మీరు వెళ్లి బయటికెళ్ళి దేవుని రాజ్య వార్తలు చెప్పండి అని వారికి విడుదల అనుగ్రహించారు. వారు బలవంతులు. వారిని చెరసాలలో అడ్డుకోలేవు. ఈ లోకంలో ఉన్న ఏ బంధకాలు కూడా వారిని అడ్డుకోలేవు. ఈ లోకంలో సామాన్యమైన ప్రజలు ఎదుర్కొనే వాటిని ఏవి కూడా వారు లెక్క చేయలేరు. లేకపోతే అవేవి కూడా వారిని చేయలేవు. అలాగే 12వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చూడండి, ఇక్కడ లేపగానే ఊడిపడిపోయాయంట సంకెళ్ళు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇంకా మనం చదువుకుందాం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము అతడు వెలుపలికి వచ్చి వెంబడి దూత వలన నిజముగా తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి చూడండి, సంఖ్యలు ఊడి పడిపోయాయి. ఇక్కడ దేవదూత చేత్తో పట్టుకుని బలంగా లాగి ఆ సంఖ్యలను తెంచినట్లుగా మనకి లేదు. వాటంతట అవే ఊడిపడ్డాయి. ఇక్కడ మొదటి కావలి, 2వ కావలి అంటే పేతురును అత్యంత పకడ్బందీ జైల్లో పెట్టారు. ఆయన కొరకు రెండంచెల కాపలా ఉంది. ఒకవేళ మొదటి కాపలా తప్పించుకుంటే 2వ కాపలా అది తప్పించుకోలేరు. ఎందుకంటే ఒకడు రోమా జైలు నుండి తప్పించుకోవటం అసాధ్యమైన విషయం. కానీ 2వ కాపలా కూడా పెట్టారు. ఇంకా అది కూడా తప్పించుకుంటే ఇనుప గవిని పెద్ద
పెట్టుకోలేదు. ఆహ్, మొదటి స్పృహ లేదు వారికి. రెండో కాపలా వారికి స్పృహ లేదు. ఇక గేటు వీరిని చూడగానే ఇక రాజుగారొస్తే భటులు ఏ విధంగా గేటు తెరుస్తారో అలాగా తనంతట తానే అది తెరుచుకుంది. ఇదంతా దూతల యొక్క శక్తి. వారు చాలా గొప్ప శక్తివంతులు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై కనుక దేవదూతల యొక్క శక్తిని గూర్చి మనం ఆలోచించినట్లయితే వారు శక్తివంతులు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక తర్వాత మనము 23వ వచనం అదే అధ్యాయం 23వ వచనం చదువుకుంటే, అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఇక్కడ హేరోదు ఒకరోజు న్యాయపీఠం మీద కూర్చొని రాజవస్త్రాలు ధరించుకొని ఆయన ఒక ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసం చేసినప్పుడంటే హేరోదు ఒక మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు. తన వాక్చాతుర్యము చేత మంచి ప్రసంగం చేసినప్పుడు కిందున్న ప్రజలు ఏమన్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి ఇక్కడ దేవదూత ఇక్కడ హేరోద్ దగ్గరికి ఎందుకొచ్చాడు? ఇది మనం గ్రహించాలి. దేవదూతలు వారు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. దేవుని ఆజ్ఞని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉంటారు. ఒకవేళ మనుషులు లెక్క చేయరేమో, బద్ధకిస్తారేమో, భయపడరేమో కానీ దేవుని ఆజ్ఞ జారీ అయిన ఓ సెకండ్లు, నిమిషాలని మనం చెప్పలేం. అంతకంటే కూడా వేగవంతమైన ఆహ్, ఆహ్, వేగంతో వారు తమ కార్యాన్ని వారు జరిగిస్తారు. కనుక ప్రసంగం అయిపోయింది. విన్నవారంతా ఇది దేవుని స్వరం అన్నారు. అంటే హేరోదును దేవునితో పోల్చారు. హేరోదు ఆ విషయాన్ని బట్టి అతిశయించాడు, గర్వించాడు కానీ దేవుని మహింపరచలేదు. అయ్యో! ఇది దేవుని కృప లేకపోతే ఇది దేవునికి చెందాల్సింది. నాకు కాదు అని ఆయన చెప్పలేదు. ఇంకా గర్వించాడు. వెంటనే తన్ను దేవునితో సమానునిగా చేసుకున్న హేరోదును దేవుడు మొత్తేశాడు. ప్రభుదూత మొత్తినందున పురుగులు పడి ప్రాణం విడిచాడు. వెంటనే అనే మాట అక్కడ కనపడుతుంది. ఈరోజు కూడా ఎవరైనా సరే దేవునికి రావలసిన మహిమను పొందాలని ప్రయత్నిస్తే, దేవునితో సమానులుగా ఎంచుకుంటే, దేవునితో దేవునికి రావలసిన ఆ యొక్క మహిమ, ఘనతను వారు ఆస్వాదించుకుంటే దేవుడు సహించడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రభువు దూత ఆ మొత్తెను వెంటనే చచ్చిపోయాడు. అంటే ప్రభువు దూత అంత శక్తివంతుడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవదూతలు శక్తిమంతులు. ఎంత శక్తివంతులు అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వారు ఆయా సందర్భాల్లో వారు చేసిన కార్యముల ద్వారా వారి యొక్క శక్తి అనేది బయలుపరచబడుతుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కీర్తనల గ్రంథము నుండి ఒక కీర్తన మనము చదువుకుందాం. చూడండి, ఆ 103వ కీర్తన. ఈ కీర్తన ఏం తెలియజేస్తుందంటే దేవుని దూతల యొక్క పరిధిని తెలియజేస్తుంది. 103వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. చూడండి, ఆయన ఆజ్ఞకు లోబడేవారు బలశూరులు, వారు యుద్ధ వీరులు.
వితిన్ సెకండ్స్, అంటే మనకు తెలిసింది ఇంక అంతే. అంతకంటే తక్కువ టైం అనేది మన భాషలో మనం చెప్పలేం. కొంతమంది ఇంకా శబ్ద వేగం అంటారు. ఇంకా కొంతమంది వాయువేగం అంటారు. వాయువేగం అంటే వాయువు ఎంత వేగంతో వెళ్తుందో అంత వేగం, అంటే స్పీడ్‌ని పోల్చటానికి ఉపయోగించబడిన మాటలు ఇవి. శబ్దవేగం, వాయువేగం అనే మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వారు తమ కార్యాలని జరిగించ సమర్థులు. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఆహ్, రాజుల గ్రంథము, రెండవ రాజులు గ్రంథము చూడండి. రెండవ రాజుల గ్రంథం 19 అధ్యాయం, 19 అధ్యాయము 35 వచనాన్ని మనం చదువుకుందాం. 19 అధ్యాయంలో అష్షూరు రాజు తన యొక్క ఆహ్, సైన్యాధిపతి సన్హెరీబు అనేవాడిని హిజ్కియా దగ్గరికి పంపిస్తాడు. హిజ్కియా దగ్గరికి పంపించి హిజ్కియా చేత ఒక వర్తమానం తెలియజేస్తాడు. ఈ ఈ యొక్క వర్తమానాన్ని మనము గమనించినట్లయితే, ఈ వర్తమానం 18 అధ్యాయంలో ఈ యొక్క అష్షూరు సేనాపతి చేసిన సవాలు ఇక్కడ మనకు కనపడుతది. మీరు 18 అధ్యాయము చదువుకున్నట్లయితే, ఇతని పేరు రబ్షాకే. సన్హెరీబ్ అనేది రాజు పేరు. రబ్షాకే అనేవాడు యూదా దేశానికొస్తాడు. యెరూషలేముకొస్తాడు. యెరూషలేములో సవాలు చేస్తాడు. ఇది మనకు 19 వచనం, 18 అధ్యాయం 19 వచనం నుండి అతని ప్రసంగం ప్రారంభమవుతుంది. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి. ఆశ్రయాస్పదము ఎవరనగా దేవుడు, దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన్ని పట్టుకొని ఏపాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావో. చూడండి, ఇక్కడ ఎవరిని నమ్ముకుంటున్నావు అంటే, ఒకవేళ ఐగుప్తు రాజు నమ్ముకుంటున్నావా? ఐగుప్తు రాజు ఏ పాటివాడు అని ఐగుప్తు రాజుని గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 22వ వచనంలో చూస్తే, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చిన హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకిచ్చేదను. అంటే నీకు 2000 గుర్రాలు కూడా లేవు, నీకెందుకింత గర్వం? ఇలాగ ఈ ప్రసంగం అంతా మనం చదివితే 37 వచనాల వరకు ఆ సవాళ్లు విసురుతా ఉంటాడు. ఆ తర్వాత హిజ్కియా 19 అధ్యాయంలో గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరానికి పోయి ఆయన ఆహ్, ప్రార్థన చేస్తాడు. అలాగే ప్రవక్త అయిన యెషయాకు కబురు పంపుతాడు. అప్పుడు దేవుడు యెషయాకు ఒక సమాధానం చెప్తాడు. ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత చూడండి, 20వ వచనంలో హిజ్కియా ఎద్దుకు యెషయాను పంపిస్తాడు దేవుడు. దేవుడు పంపించి ఆయనకి సమాచారం చెప్తాడు. అంటే నేనేం చేయబోతున్నాను అనే విషయాన్ని 20 34 వచనాల వరకు చెప్తాడు. 34 వచనం చదువుకుందాం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అయిపోయింది దేవుని వర్తమానం. 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి
185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృత కళేబరములయ్యుండిరి. చూడండి, ఒక్క దేవదూత 185,000 మందిని, అంటే 15,000 తక్కువ 2,00,000 మందిని ఒక్క రాత్రి ఒక్క దేవదూత నాశనం చేస్తే, చంపేస్తే, ఇక ఆయన సైన్యం వస్తే ఎంతమందిని చంపేస్తారో ఒక్క రాత్రి. కాబట్టి ఆయన సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి. ఆయన సైన్యము చాలా బలమైన సైన్యము అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవదూతలు శక్తిమంతులు, బలవంతులు, దేవుని సేన, దేవుని కార్యాలను జరిగించే వారు. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు పాత నిబంధన అంతటిలో చాలా మనం చూడగలం. ఇది వారి యొక్క శక్తిని, వారి బలాన్ని తెలియచేసే సాదృశ్యాలు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. 2వ పేతురు 2:11. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు కలవారైనను. చూడండి, మనం ఈ వచ్చిన సందర్భాన్ని మనం వదిలేద్దాం. ఈ సందర్భంలో దేవదూతలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చారు పేతురు గారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు కలవారైనను, అంటే వారు బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు. ఇది వారి గుణలక్షణాలకు సంబంధించిన విషయముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవదూతలు శక్తివంతులు, బలవంతులు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. బహుశా అందును బట్టేమో మొదటి శతాబ్దంలో దేవదూతారాధన ప్రారంభమైంది. అంటే దేవదూతలను ఆరాధించటం కూడా ప్రారంభించారు. ఎందుకంటే వారు శక్తివంతులు, వారు బలవంతులు కాబట్టి వారిని ఆరాధించాలి అనే విషయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని దేవదూతారాధన స్టార్ట్ చేసినట్టు మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మనము ఇంకా 5వ విషయాన్ని మనం గ్రహించినట్లయితే, వారికి జ్ఞానం ఉంది, జ్ఞానశూన్యులు కాదు. వారికి జ్ఞానం ఉంది. అయితే వారు ఎంత జ్ఞానవంతులు అయ్యున్నప్పటికీ కూడా దేవుని ఇంటిలో ఉన్న రహస్యాలను దేవుడు వారికి బయలుపరచలేదు. వారు జ్ఞానులే. ఒక్క రాత్రే 180,000 మందిని, 85,000 మందిని ఒక్క దేవదూత చంపాడంటే వారికి ఎంత శక్తి, ఎంత జ్ఞానం ఉందో మనం గ్రహించాలి. అలాగే నిన్న నేను జ్ఞాపకం చేశాను, ఐగుప్తు దేశం అంతటిలో శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదంట. అక్కడ అంకెలు చెప్పలేదు. ఇక అంకెలు అనేవి లేవు. అటు పశువుల్లో, అలాగే జంతువుల్లో, మనుషుల్లో తొలి సంతానం అంతటినీ కూడా దూతలు అని చెప్పలేదు అక్కడ. మరణదూత, సంహారక దూత అనే పేర్లు చెప్పబడ్డాయి. ఆ మరణదూత ఒక్క రాత్రి, ఆ రాత్రిలోనే, అంటే అర్ధరాత్రి మొదలుకొని తెల్లారేసరికి శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదంటే దేవదూతలు ఎంత శక్తివంతులో, వారు ఎంత గొప్ప జ్ఞానవంతులు అనేది మనం గ్రహించాలి. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు వారి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని తెలియచేస్తూనే వారికున్న పరిమితులు తెలియజేస్తున్నాడు. సేమ్ టైం రెండిటిని మనం గ్రహించాలి. వారు అపరిమితులు కారు, పరిమితులు. వారికి దేవుడు ఒక పరిమితి నియమించి ఉన్నాడు. వారు జ్ఞానులే, కానీ వారి జ్ఞానానికి కూడా పరిమితులు నియమించాడు. ఏమిటి వారి జ్ఞానానికి ఉన్న పరిమితి అనేది మనం ఆలోచన చేసినట్టయితే,
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అంటే 8 నుండి 11 వచనాలు కలిసిపోయి ఉంటుంది తెలుగు బైబిల్‌లో. అది చదువుకుందాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూడండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. సంఘము దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో కొన్ని సీక్రెట్ వార్తలున్నాయి, రహస్య వార్తలున్నాయి, రహస్య సమాచారం ఉంది. ఈ రహస్య సమాచారం దేవుడు వారికి బయలుపరచలా. కానీ వారికి బయలుపరచని ఈ మర్మాన్ని, ఈ సత్యాన్ని అపోస్తలులకు బయలుపరిచాడు, సంఘానికి బయలుపరిచాడు. సంఘము ద్వారా అంటే భూమి మీద ఉన్న దేవుని ఇంటిలోనున్న ఈ మర్మాన్ని పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు తెలియచేయాలనుకున్నాడు. అంటే దేవదూతలు జ్ఞానులే, కానీ వారికంటూ పరిమితమైన జ్ఞానం ఉంది. వారికి తెలియని విషయాలను కూడా, వారికి తెలియని దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని దేవుడు సంఘంలో పెట్టాడు. ఇక్కడికొచ్చేసరికి దేవదూతల్ని దేవుడు తక్కువ చేశాడు. ఎవరికంటే ఆయన కుమారులమైన మనకంటే, ఆయన చేతి పనైన మనకంటే, ఆయన సంఘమై ఉన్న మనకంటే వారు తక్కువవారైపోయారు. ఎందుకంటే ఆయన యుగములలో, తరములలో దాచి ఉంచిన మర్మాన్ని ముందు ఆయన పిల్లలమైన మనకు తెలియజేసి, మన ద్వారా ఇప్పుడు వారికి తెలియజేస్తున్నాడు. ఎంత మహాదేవుడు! ఆలోచించండి. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహిస్తే 5వ వచనం కూడా మనం చదువుకుందాం. ఈ మరణం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మరణం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారన్నదియే. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఈ మర్మం ఇంతకుముందు మనుషులకు తెలియలేదు, ఇప్పుడు దేవదూతలకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఆయన తన అపోస్తలులకు వారి ద్వారా తన సంఘానికి తెలియజేసి, సంఘము ద్వారా ఈ రహస్యాన్ని, ఈ మర్మాన్ని పరలోకానికి తెలియజేయాలనుకుంటున్నాడు. అంటే పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు ఆయన తెలియజేయాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు గ్రహించాలి. ఒకటి, దేవదూతలు జ్ఞానులే, కానీ వారికి ఒక పరిమితమైన జ్ఞానం ఉంది. వారికంటే అపరిమితమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మన ద్వారానే వారు కొన్ని సంగతులు తెలుసుకోవాలి అనే పరిమితి దేవుడు వారికి నియమించి ఉన్నారు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ ఈ టాపిక్ లో మనకు దేవుడు 2 విషయాలు నేర్పిస్తున్నాడు. ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఒకవైపు ఆయన దేవదూతలను గురించి నేర్పిస్తూ వారి యొక్క లిమిటేషన్స్ అంటే వారి పరిమితులు, అలాగే అదే సమయంలో వారు వారికంటే దేవుడు అధికుడని, అలాగే వారికంటే కొన్ని విషయాల్లో మనం కూడా అధికులము అనే విషయాన్ని దేవుడు ఎంతో చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ పాఠాన్ని ధ్యానిస్తూ ఉండగా మనము ఎలాంటి వారము గ్రహించాలి? కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవదూతలు మంచి చెడ్డలను
విచారించగలిగిన జ్ఞానాన్ని దేవుడు వారికిచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం నుండి. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు గనుక నా ఏలినవాడవును రాజవునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింప చాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడవకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలినవాడవకు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు యోవాబు నీకు బోధించెనా అని ఆమెనడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవు రాజవగు నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను అని మాట్లాడుతూ సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడైన యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవకు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడవు అని దావీదును ఈ స్త్రీ పొగుడుతూనే ఆయన్ని దేవదూతల జ్ఞానంతో పోల్చి మాట్లాడుతుంటే, దేవదూతలు ఎలాంటి జ్ఞానం కలిగిన వారో ఇక్కడ తెలియజేయడం జరుగుతా ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించితే దేవదూతల యొక్క గుణలక్షణాల్లో కొన్నిటిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు ఎలాంటి వారు, వారి శక్తి ఏమిటి, వారి జ్ఞానం ఏమిటి అనే విషయాలు మనకు ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. కనుక మనము దేవదూతలను గూర్చి గ్రహించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవదూతలు జ్ఞానులు, వారి జ్ఞానానికి పరిమితం ఉంది. దేవదూతలు బలవంతులు, వారి బలానికి పరిమితం ఉంది. వీరి జ్ఞానం ఎంత అంటే సంఘానికి బయలుపరిచిన జ్ఞానం వారికి తెలియదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా వారికి తెలియదు అనే విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు మత్తయి సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మార్కు గారు కూడా రాశారు. కనుక మొత్తానికి యేసుక్రీస్తు రాకడను గూర్చిన ఆ యొక్క మర్మాన్ని దేవుడు ఆ యొక్క దేవదూతలకు తెలియపరచలేదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవదూతల యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎందున్న క్రీస్తు శ్రమ ముందుగా ఇచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎందుకు తొంగి చూడగోరుచున్నారు అంటే వారికి పరిమితి అనేది ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము.
కనుక అలాగే వారు ఆహ్, సబార్డినేట్స్ అన్నమాట. అంటే ఒక స్థితికి లోబడిన వారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆరో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వారు సబార్డినేట్స్ అంటే ఒక పరిమితి కలిగిన వారు. వారు ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉంటారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని చిత్తము లేకుండా, లేక దేవుని అనుమతి లేకుండా వారేది కూడా చెయ్యలేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము 22 వచనాన్ని మనము చదువుకుందాం. 22 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శక్తిని గూర్చి మాట్లాడుతున్నాడు. అయితే అదే క్రమంలో దేవదూతలు ఎంతవరకు పరిమితులంటే, ఆయన కిందున్నవారే. అంటే ఆయన అధికారం క్రిందున్నవారు. ప్రభువు వారి మీద అంటే దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఆయన తను ఉన్నాడు. దూతలు కుడి పార్శ్వన దేవుని కుమారుడు దేవుడు 4 వచనం మనం చదివితే ఆయన ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహు దేవుని అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఇంకా మనము 14 వచనాల వరకు కూడా మనం చదువుకోవచ్చు. నేను 14 వచనాన్ని చదువుతున్నాను. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అనగా దేవదూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబోయేవారు. ఎవరు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందేదంటే ఆయన పిల్లలమైన మనమే. మనకి పరిచారము చేయటానికి పంపబడిన సేవకులు వీరు. సేవకులైన ఆత్మలు. ఎంత గొప్పగా దేవదూతలను గురించి మనం చెప్పుకున్న ఇంకా చాలా విషయాలున్నాయి. చెప్పుకున్నప్పటికీ కూడా ఆహ్, వారు ఒక పరిమితికి లోనైన వారు అనే విషయాన్ని అంటే వారు ఎంతమంది సైన్యాన్ని చంపారు, ఎంత గొప్ప కార్యాలు చేశారు అని వారి గురించి చెప్పుకున్నా, వారు దేవుని కంటే అధికులు గారు. ఆ దేవుని కంటే తక్కువవారు. అలాగే ప్రభువు కంటే తక్కువవారు. ఇంకా చెప్తే మనకంటే కూడా వారు తక్కువవారు. జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ దైవంలో ముగ్గురు వ్యక్తులు వారితో పాటు నాలుగవ వ్యక్తి మానవుడు. దేవుని కుటుంబంలో వీరంతా సభ్యులైతే వీరికి పరిచర్య చేసే పని మనుషులు సర్వెంట్స్. ఆ పరిచారకులు ఎవరంటే దేవదూతలు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే వారిని గూర్చి తెలుసుకుంటూనే వారిని దేవుడు తక్కువ చేసి మనల్ని హెచ్చిస్తున్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఎంత గొప్ప విషయం చూడండి. ఎంత శక్తివంతులు, ఎంత జ్ఞానవంతులు, వాయు వేగం ఇందాక చెప్పాను. అంతకంటే ఎక్కువ మనం చెప్పలేమని కదా! అంతకంటే ఇంకా వేగవంతమైన సంచారాన్ని కలిగిన వారు. ఆహ్, మనము కన్ను మూసి కన్ను తెరిచేలోపు అంటాం కదా! రెప్పపాటు కంటే తక్కువ కాలంలో
లోకమంతటిని అటు పరలోకానికి, భూలోకానికి సంచారం చేయగలిగినంత శక్తివంతులైనప్పటికీ కూడా మనకంటే వారు తక్కువారు. దేవుని వాక్యము మనల్ని ఎంత హెచ్చించిందో చూడండి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక పాత నిబంధనలో వారిని గూర్చి మనము కొన్ని వచనాల్లో ఇంకా అంటే వారి స్థాయిలు అంటే వారి యొక్క అంటే స్థానాలు లేకపోతే స్థాయిలు ఆహ్, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనే విషయాలని మనము పాత నిబంధన గ్రంథంలో నుండి రేపటి దినం ధ్యానిద్దాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మహాదేవుడు మనలను తన సంకల్పంలో ఎంతగా ఆయన సృజించారో, ఎంత గొప్పగా ఆయన మనల్ని దీవించారో అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉండగా, నిజంగా మనం దేవునికి భయపడాలి. దేవుని ప్రేమించాలి. దేవుని గౌరవించాలి. దేవుని హెచ్చించాలి. ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే దేవదూతలను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారి గొప్పతనాన్ని చెప్తూనే దేవుడు మనకంటే క్రింద వారుగా వారిని పెట్టడం అనేది మనల్ని ఆయన ఎంత హెచ్చించాడో, ఎంత ప్రేమించాడో అనేది మనకు చెప్తుంది. కనుక ప్రియమైన వారలారా, మనల్ని ఇంతగా హెచ్చించి, ఇంతగా ప్రేమించి ఆహ్, మనల్ని ఘనపరిచిన మన దేవుని అన్ని కాలాల్లో కూడా మనము గౌరవించాలని, ఆరాధించాలని, అన్ని సమయాల్లో ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.